ఆదిలాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఏదైతే ఈరోజు ఉదయము ఆదిలాబాద్ నుంచి ఆసిఫాబాద్ వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సు ఊట్నూరు మండలంలో ఒక బ్రిడ్జ్ పైన బోల్తా పడింది. అక్కడ వెళ్తున్న సమయంలో కూడా లోయలోకి వెళ్ళి ఒక వాగులో పడిపోవడం వల్ల కూడా వెళ్తున్నటువంటి బస్సులో ఆర్టీసీ బస్సులో దాదాపుగా 30 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా, వాళ్ళకి అటు గాయాలైనట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు తెలుపుతున్నారు. అయితే ఎవరైతే ఆర్టీసీ బస్ డ్రైవర్ ఉన్నారో ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు కూడా సమాచారం. అయితే ప్రస్తుతానికి కూడా అక్కడ ఏదైతే ఆదిలాబాద్ నుంచి ఆసిఫాబాద్ వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సు ఆ చిన్న రోడ్డు ఆ వంతెనపై కూడా ముందుగా వెళ్తున్నటువంటి ఆ వెహికల్స్కి దారి ఇచ్చే సమయంలోనే ఆ వెళ్తున్నటువంటి వాగు పక్కనే ఉన్నటువంటి వాగులో కూడా బోల్తా పడిపోయిందని కూడా అక్కడ ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో ఆ ప్రయాణికుల్ని కూడా ఆ బోల్తా పడిన సమయంలో కూడా వెళ్తున్నటువంటి వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అతి కష్టం మీద బయటికి తీసుకొచ్చారని కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి కూడా ఎవరికి కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ డ్రైవర్ ఎవరైతే ఆర్టీసీ డ్రైవర్ ఉన్నారో ఆయన పరిస్థితే కొంచెం విషమంగా ఉందని అయితే అక్కడ ఉన్నటువంటి వారు కూడా చెప్పుకొస్తున్నారు. అయితే ప్రస్తుతానికి కూడా రోడ్డు ప్రమాదం జరిగినటువంటి అయితే బస్సు బోల్తా పడిన తర్వాత కూడా దాంట్లో ఉన్నటువంటి ప్రయాణికులందరినీ కూడా ఊట్నూరు ప్రభుత్వ హాస్పిటల్కి అయితే తరలించారు. వాళ్ళ పరిస్థితి కూడా నిలకడగానే ఉందని అయితే డాక్టర్లు చెప్పిన పరిస్థితి. అయితే ప్రస్తుతానికి కూడా అక్కడ స్థానికులంతా కూడా ఇదే ఫస్ట్ ఇలా జరగలేదు, గతంలో కూడా చాలాని వెహికల్స్ కూడా ఆ లోయలో పడిపోయాయని, ఎందుకంటే బ్రిడ్జ్ చాలా చిన్నదిగా ఉండడము, సరిగా లేకపోవడము, గుంటలుగా ఉండడం వల్ల కూడా ఎదురుగా వచ్చేటటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెహికల్స్కి దారి ఇచ్చే సమయంలో కూడా ఇటు వచ్చేటటువంటి బస్సులు కావచ్చు, పెద్ద వాహనాలు కావచ్చు, ఇవన్నీ కూడా అటు తప్పుకునే సమయంలోనే ఆ వాగులో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా ప్రమాదాలు గతంలో కూడా జరిగాయని కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఎంతమందికి చెప్పినప్పటికీ కూడా ఆ రోడ్డుని బాగు చేయట్లేదని, ఆ బ్రిడ్జిని కూడా వెడల్పు చేయట్లేదని కూడా చెప్పుకురావడం జరుగుతుంది. ఇది ఎండాకాలం కాబట్టి ఆ బ్రిడ్జ్ కింద ఉన్నటువంటి వాగులో వాటర్ లేకపోవడం వల్ల ప్రాణాలు బయట పెట్టుకొని ప్రయాణికులంతా కూడా బయటపడ్డారని చెప్పుకొస్తున్నారు. అదే వర్షాకాలంలో ఇలా జరిగినట్లయితే రోడ్డు మీద ఆ బ్రిడ్జ్ బాగా లేకపోవడం, వెడల్పు లేకపోవడం వల్ల, బ్రిడ్జ్ పైన గుంటలు ఉండడం వల్ల కూడా బస్సులు దాంట్లో పడితే ఇప్పుడు ప్రాణ నష్టం భారీగా ఉండేదని కూడా ఎన్నిసార్లు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అధికారులకి ఈ బ్రిడ్జ్ గురించి ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా వాళ్ళంతా కూడా పట్టించుకోలేదని స్థానికులు కూడా చెప్పుకురావడం జరుగుతుంది. అయితే గతంలో జరిగినటువంటి చిన్న చిన్న యాక్సిడెంట్ల వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ కూడా ఒకవేళ ఇది ఏదైతే ఆర్టీసీ బస్సు వేగంగా వెళ్ళి ఇంకా లోతులో ఉన్నటువంటి లోయలో పడినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే 30 మంది ప్రయాణికులు ఉన్నారో వాళ్ళు కూడా ప్రాణ నష్టం జరిగి ఉండి, లేదంటే అధికంగా తీవ్రంగా దెబ్బలు తగిలి వాళ్ళంతా కూడా ఎంతో నష్టపోయేవారని స్థానికులు చెప్పుకురావడం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి కూడా ఏదైతే ఘటన జరిగిందో దానిపైన కూడా అధికారులు విచారణ చేపడతామని చెప్పుకురావడం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి జరిగినటువంటి ఏదైతే సంఘటన ఉందో దాంట్లో కూడా రోడ్లు వెడల్పు కావచ్చు, ఎదురుగా వచ్చేటటువంటి వాహనాలకు అటు రోడ్లు గుంటలు బాగు చేయాలని కూడా వాళ్ళు కోరుకోవడం జరుగుతుంది. ప్రస్తుతానికి జరిగిన సంఘటనలో ఏదైతే ఇప్పటివరకు ప్రయాణికులకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, అటు చిన్న చిన్న గాయాలతోనే బయటపడ్డారని, వాళ్ళందరికీ కూడా ఊట్నూరు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స జరుపుతున్నారని, ప్రస్తుతానికి ఒక డ్రైవర్కి తప్ప మిగతా వారంతా కూడా సురక్షితంగా ఉన్నారని కూడా అధికారులు చెప్పుకురావడం జరుగుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.